నమస్తే. గాదే అన్నయ్య గారిని ఎన్ఐఏ పోలీసులు అరెస్ట్ చేసి, ఈ మావోయిస్టుల ఆపరేషన్ కగారు పైన అలాగే కేంద్ర భద్రతా బలగాల పైన వ్యతిరేకంగా అలాగే నక్సలైట్ పార్టీ, మావోయిస్ట్ పార్టీని ప్రమోట్ చేసే విధంగా తను వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఈరోజు మార్నింగ్ 10:30కి గాదే అన్నయ్య గారిని అరెస్ట్ చేసిన పరిస్థితి. అండ్ ఇప్పుడే అందిన వార్త నాంపల్లి కోర్టులో హాజరుపరిచి 14 రోజుల పాటు రిమాండ్ కూడా ప్రకటించింది. మాట్లాడదాం ఈ అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి పౌర హక్కుల సంఘ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఏం చెప్తారు? ఎట్లా తీసుకోవచ్చు సార్ ఈ అరెస్ట్‌ని ఏ విధంగా మనం చూడొచ్చు? ఎందుకంటే గాదే నగరాలు చేసిన ప్రసంగంలో కేంద్ర బలగాలకు వ్యతిరేకంగా అలాగే ప్రమోట్ చేసే విధంగా అమిత్ షా పైన వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి అరెస్ట్ చేసినామని చెప్పి ఎఫ్ఐఆర్ కాపీలో ఉంది. ఏమనుకోవచ్చు మనం? అంటే భావ ప్రకటన స్వేచ్ఛ కూడా లేదు అని చెప్పేసి అనుకోవచ్చా? ఏమనుకోవచ్చు? అంటే ఇప్పుడు గాదెని అరెస్ట్ చేయడం అనేది పూర్తిగా అప్రజాస్వామికం. హ్మ్. ఎందుకంటే అతను ఈ ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయినప్పటి నుంచి దానికన్నా ముందు కూడా భారత్ బచావో పెట్టుకొని మనం రాజ్యాంగాన్ని రక్షించుకుందామని చెప్పి మొత్తం దేశవ్యాప్తంగా అనేక సభలు చేస్తూ అంతిమంగా ఢిల్లీలో కూడా సభలు చేస్తూ న్యాయమూర్తులను, న్యాయవాదులను పెద్ద ఎత్తున పిలిచి ఆ సభను విజయవంతం చేసింది. మనం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని అమలు చేపించుకుందామని. అటువంటి గాది ఇన్నయ్య గారు మనకు ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయ్యి ఒక 20 నెలల కాలం దాటుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఒక 80 ఎన్‌కౌంటర్లు, 750 మంది వరకు ఎన్‌కౌంటర్‌లో హత్య గావించబడిన నేపథ్యంలో ఏ ఎన్‌కౌంటర్ మీద కూడా ఏ ఒక్క హక్కుల సంఘం నిజ నిజం చేయలేకపోయింది. ఇప్పుడు మన భారతదేశంలో కనీసం ఒక 16, 20 హక్కుల సంఘాలున్నాయి. అవి అన్నీ కలిపి ఒక కూటమిగా ఏర్పడి ప్రజాస్వామిక హక్కుల సంఘాల సమన్వయ సంస్థ కూడా ఏర్పడ్డది. అది కాశ్మీర్ నుంచి మణిపూర్ వరకు మేము నిజ నిర్ధారణ చేసి రిపోర్టులు పెట్టగలిగాం. కానీ ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ ఒక నిషేధ ప్రాంతంగా అయ్యి ఎవరు ఎళ్ళలేని పరిస్థితి వెళ్ళిపోయింది. జనవరి 1, 2024న 6 నెలల మంగ్లీసోడితోటి ప్రారంభమైన హత్యాకాండ మొన్నటి హిడ్మా వరకు కూడా కొనసాగుతూనే ఉంది. వీటన్నిటి మీద భాగంగానే రామచంద్రారెడ్డి, సత్యనారాయణ రెడ్డిలను రాయ్‌పూర్‌లో నిరాయుధంగా పట్టుకొని చంపిండ్రనే ఒక అపవాదును వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచే బయటికి వస్తున్న నేపథ్యంలో ఆ విషయంలో 26 రోజులు న్యాయస్థానంలో వాళ్ళ కొడుకు అడ్వకేట్ కాబట్టి సుప్రీంకోర్టు నుంచి ఛత్తీస్‌గఢ్ హైకోర్టు వరకు పోరాటం చేసి, ఈ బాడీకి రీపోస్ట్‌మార్టం చేయండి అని చెప్పి న్యాయస్థానం పోరాటం చేస్తే కూడా అది సక్సెస్ కాలేకపోయింది. ఆ నేపథ్యంలో లాస్ట్‌కి ఎట్లా వచ్చిందంటే, మీరు తీసుకెళ్తారా శవాన్ని మేము దగ్ధం చేయమంటారా బసవరాజులాగా అనే స్థితికొచ్చింది. హ్మ్. అట్లా వెనకకొచ్చిన తర్వాత అది అయిపోయిన తర్వాత ఒక 30 రోజులకేమో సంస్కరణ సభ పెడితే అప్పటికే ప్రజలందరికీ తెలిసింది. ఇడ్మా అయితే ఎట్లా ఒక అంతర్జాతీయ స్థాయిలో ఫేమస్ అయ్యి పట్టుకొని కాల్చంపి ఎన్‌కౌంటర్ అని చెప్పి ప్రతి ఒక్కరికి అర్థమైనట్టుగా హ్మ్. అది సత్యనారాయణ రెడ్డు, రామచంద్రారెడ్డిలు 10 నెలలుగా రాయ్‌పూర్‌లో వేరే పనుల నిమిత్తం ఉంటున్నారని చెప్పి ఆ పార్టీ ప్రకటన చేసిన నేపథ్యంలో, అదేవిధంగా కుటుంబ సభ్యులకు అక్కడే ఉంటున్నాడన్న విషయం తెలిసి, ఈ విషయాన్ని కూడా ఎవరో కొంతమంది తెలిసారని చెప్పారు. అందుకని చంపబడ్డారని చెప్పి కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో, ఇది పట్టుకొని చంపిననేది అందరికి అర్థమవుతున్న విషయం. ఈ నేపథ్యంలో మనం ఎవరమైనా సరే ప్రభుత్వాలు ఉండాల్సింది రాజ్యాంగాన్ని విశ్వసించి, రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటామని అధికారంలోకి వచ్చినంక ఆ రాజ్యాంగాన్నే తలదన్నే విధంగా లేతే దాన్ని అధిగమిస్తూ ఒక అణచివేత ధోరణిలో పరిపాలన సరికాదు కాబట్టి, ఆ మీటింగ్‌లో ఆవేశంగా మాట్లాడొచ్చు. ఇంకేదన్నా మాట్లాడొచ్చు గాక, ఆయన మాట్లాడిన కాంటెంట్ ఏందంటే, హ్మ్. మీరు నిరాయుధం ఉన్న వ్యక్తులను ఎట్లా చంపుతారు? హ్మ్. కాల్చి చంపే అధికారం ప్రభుత్వం ఇచ్చిందా? హ్మ్. మళ్ళా కాల్చి చంపడమే గాకుండా మీరు ఎన్‌కౌంటర్‌గా ఎట్లా ప్రకటిస్తారు? హ్మ్. ఎన్‌కౌంటర్ కూడా ప్రకటించద్దు గదా! హ్మ్. ఇప్పుడు నిజంగా న్యాయ వ్యవస్థ మీద, రాజ్యాంగం మీద ప్రజలకు విశ్వాసం ఉంది. కానీ ఎవరైతే పాలకులుగా ఉంటున్నారో వాళ్ళకే విశ్వాసం లేదు. వాళ్ళే కాల్చి చంపి ఎన్‌కౌంటర్ కానీ వాళ్ళు నిరాయుధంగా దొరికినప్పుడు మీరెందుకు న్యాయస్థానంలో వాళ్ళని ప్రవేశపెట్టి వాళ్ళకు జైలు శిక్ష ఎందుకేయడం లేదు? అంటే మీరే రాజ్యాంగాన్ని నమ్మడం లేదు, న్యాయ వ్యవస్థను నమ్మడం లేదు. ప్రజలు న్యాయ వ్యవస్థను, రాజ్యాంగాన్ని నమ్మడం లేదని మీరు మాట్లాడుతున్నారు. ఇది ఎట్లా న్యాయమైతది? హ్మ్. కాబట్టి మీకు మీరు ఆపరేషన్ కాకరతో నడిపిస్తున్నారు. మేము ఫ్రమ్ ది బిగినింగ్ మేలో ఏమో ఒక ఆదివాసీ హక్కుల సంఘీభావ వేదిక 40, 50 సంఘాలతోటి పెట్టినాం. ఫ్రమ్ ది బిగినింగ్ ఏం మాట్లాడుతున్నామంటే, మీరు ఇటువంటి ఒక సాయుధ బలగాల కాన్సంట్రేషన్ క్యాంప్‌గా ఛత్తీస్‌గఢ్ మార్చొద్దు. అక్కడ ఆదివాసులు జీవిస్తున్నారు. వాళ్లకు జీవించే హక్కుంది. ముఖ్యంగా క్యాంపులు పెట్టడం వల్ల డీఆర్‌జీ క్యాంపులు, సీఆర్‌పీఎఫ్ క్యాంపులు పెట్టడం వల్ల వాళ్ళ జీవించే హక్కుకు, వాళ్ళ జీవనోపాధి హక్కు భంగం కలుగుతుందని మాట్లాడుతున్నాం. కానీ ఆ మాటలన్నీ పెడచెవినయిపోయినాయి. చివరికి మొత్తంగా గ్రామాల మీద పడి ఆదివాసులను ఎత్తుకుపోయి వాళ్ళకు
మిలిటరీ అది ఆలివ్ గ్రీన్ దుస్తులు తొడిగి కాల్ చంపి ఎన్కౌంటర్గా మాట్లాడింది. లాస్ట్కి ఎట్లా అంటే రేపు జరుగుతున్న ఎన్కౌంటర్లో ఎంతమంది చనిపోతారని ముందే తెలిసిన స్థితి వచ్చింది. అంటే వాళ్ళని రిజర్వ్గా పెట్టుకొని చంపాలనుకున్నప్పుడు ఎన్కౌంటర్లో ఎంతమంది చనిపోతారో తెలుస్తుంది. ఈ స్థితి కొనసాగుతున్న నేపథ్యంలో రామచంద్రారెడ్డి లేకపోతే సత్యనారాయణ వచ్చే తర్వాత నిజంగానే తెలంగాణ ప్రజానీకం లేదా తెలుగు ప్రజానీకం ఇట్లా ఆలోచించే అందరూ కూడా వాళ్ళు ఒక 40-50 ఏళ్లుగా ఉద్యమాలు ఉండి ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం, స్వేచ్ఛ స్వాతంత్రం కోసం, లేకపోతే ఒక దోపిడీ లేని సమాజం నిర్మించాలని ఒక ప్రయత్నంలో భాగంగా వాళ్ళు పోరాటం చేశారు కదా. వాళ్ళు నిజంగా నిరాయుధంగా దొరికితే మీరు కోర్టులో హాజరుపరచాలని చెప్పి మేము మాట్లాడడంలో అందులో భాగంగానే గాది నారాయణ గారు మాట్లాడిండొచ్చు. మాట్లాడినంత మైత్రాన మీరు మొత్తంగా ఒక ఊపా కేసు పెట్టడం అది ఎంతవరకు న్యాయం అవుతుంది? సరే, ఒక ఆవేశంగా మాట్లాడు, లేకపోతే అమిత్ షాను కొంచెం ఇబ్బంది పెట్టిండ్రు, లేకపోతే ఈ మాటల వరకు కనీసం ఏదో ఇబ్బందికరమైన అని కేసులు పెట్టాలి. కానీ ఊపా కేసు పెట్టడం అంటేనే ఇది ఒక రకంగా ఏంటంటే ప్రశ్నించే గొంతుక లేకుండా అయ్యడం. ఇప్పటికీ రాహుల్ గాంధీకే ప్రశ్నించే గొంతుక కాకుండా, ఎందుకంటే పార్లమెంట్లోనే అతన్ని పట్టుకొని అర్బన్ నక్సల్ అంటున్నాడు. అంటే అర్బన్ నక్సల్ మొన్నటి వరకు కాంగ్రెస్ మొత్తం అర్బన్ నక్సల్ అంటే దేశాన్ని నక్సలైట్లే పరిపాలించినట్టు కదా. నువ్వు వచ్చినప్పుడే అంటే 60 ఏళ్ళుగా నక్సలైట్లే పరిపాలించారు కదా. నక్సలైట్ల పరిపాలన మంచిది అనుకుంటున్నారు, ఇప్పుడు మీరు పరిపాలించిందే సరిగ్గా లేదంటున్నారు. ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, ఏదైతే ఆపరేషన్ కాగారు తర్వాత కార్పొరేట్లకు అక్కడున్న కోట్లాది సంపదను ఇప్పించడం కోసం ఎంత మానవ హననం జరుగుతుంది. మీరు ఎందుకు చర్చలకు సిద్ధమైతే లేరు? చర్చలకు సిద్ధమైతే ఈ హత్యాకాండ ఆగేది కదా. ప్రజాస్వామ్యంలో, పాలకుల్లో, ప్రభుత్వంలో ఎవరైనా సరే ఏం కోరుకోవాలి? శాంతి కోరుకోవాలి. శాంతి కోరుకోవడంలో భాగంగా వాళ్ళు చర్చలు అన్నారు కదా. చర్చల కోసం 5 దఫాలుగా లెటర్ రాసిండ్రు. మార్చి 31న మిడుకు హత్య శవం వచ్చినప్పుడు వచ్చిన లెటర్, అప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు శాంతి చర్చలకు ఎంత సిద్ధం కావట్లేదు? ప్రజాస్వామ్యంలో అందరం శాంతి, ఎవరన్నా లేదంటే అననుకూలనో లేకపోతే తెలియని స్థితిలో ఆయుధం పట్టుకుంటే అతన్ని ఎట్లా మనం చర్చల ద్వారా కన్విన్స్ చేసి మీరు ఏం కోరుకుంటారో అదే మేము ప్రభుత్వం ఇస్తామని చెప్పి ఆయుధాన్ని వదిలించే ప్రయత్నం చేయగలిగే అవకాశం పాలకులకు ఉండాలి కదా. ఆయుధం పట్టుకున్నంత మాత్రాన చంపమంటారా, లొంగిపోతారనే అల్టిమేటం ఇచ్చే స్థితి రాజ్యాంగానికి ఉంటుందా, పాలకులకు ఉంటుందా? ఇవన్నీ మనం మాట్లాడాలి కదా. రాజ్యాంగం ఇప్పుడు ఎవరిన నువ్వు ఆయుధం ఉన్నందుకు చంపాలని లేదు కదా. ఇప్పుడు మనకు ఎంతో వేల మంది దగ్గర అది లైసెన్స్తో కూడిన ఆయుధాలు ఉన్నాయి. అవన్నీ సక్రమంగా వాడుతున్నారా? ఎంతమంది సినిమా యాక్టర్లు లేకపోతే వేరే ఎంత వాచ్మెన్లను చంపిన కేసులు మూసేసిన ఎన్ని బయటకు వస్తలేవు? ఎంతమంది ఎట్లా వాడుతున్నారు? బయటికి తీసుకొచ్చి గాల్లో కాల్పులు చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తలేరా? మరి వాళ్ళందరిని చంపవచ్చా? ఇది కాదు కదా ప్రశ్న. మీరు వాళ్ళు ఆయుధం పెట్టడం అంటే అన్ని వ్యవస్థలు విఫలమైతేనే ఆయుధాలు పట్టడం ద్వారా వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే మేము కూడా చచ్చిపోతామని కూడా అర్థమవుతుంది కదా. వాళ్ళు ప్రాణత్యాగానికి కూడా సిద్ధమవుతున్నారు కదా. ఎందుకు? వాళ్ళ ఇంటి కోసమా? ఎందుకు? ఇడ్మా కేంద్ర కమిటీ సభ్యుడు, ఆయన ఇల్లు ఎట్టుంది? పూరి గుడుస్తుంది. ఇటువంటి స్థితిలో ప్రభుత్వాలు ఎట్లా ఒక మానవ హృదయంతో ఎట్లా స్పందించి మేము ఇడ్మాను పట్టుకున్నాం, విజయవాడలో పట్టుకున్నాం అని న్యాయస్థానంలో మీరు ప్రవేశపెట్టినట్టయితే మీ విలువలు, మీ యొక్క క్రెడిబిలిటీ ఎంత పెరిగేది? అట్లా కాకుండా నిరాయుధంగా ఎట్లా దొరికినా కానీ చంపేస్తామంటే రాజ్యాంగం చంపే అధికారం ప్రభుత్వాలకు ఇచ్చింది. అది ఒక పక్క అట్లుండగానే ఇప్పుడు ఏదైతే ప్రశ్నించే గొంతుగా గాదే ఉంటే అతను సంస్కరణ సభలో ఏదో మాట్లాడని చెప్పి ఒక 16 నిమిషాల 40 సెకండ్లది వీడియోని తీసుకొచ్చి ఈయన మీద డైరెక్ట్ ఊపాకేసే పబ్లిక్లో మావోయిస్టులు ప్రాణాలు త్యాగం చేస్తున్నారు అందరూ మాట్లాడుతున్నారు. మీరు వాళ్ళు ప్రాణం త్యాగం చేయలేదని మాట్లాడితే 1984లో నక్సల్ దేశభక్తులను ఎన్టీ రామారావు మాట్లాడిండు. మరి ఇప్పుడు ఆయనకు భారత రత్న ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ మాట్లాడుతుంది. అధికారంలో రాకముందేమో నక్సల్ దేశభక్తులు అవుతారు. 2004లో వైఎస్ఆర్ ప్రభుత్వం శాంతి చర్చలు జరిపింది కదా. ఎంతమంది కాంగ్రెస్ నాయకులకు, ఎంతమంది బీజేపీ నాయకులకు, ఎంతమంది పీపుల్స్ వారికి మావోయిస్ట్ పార్టీ ఉన్నప్పుడు సత్సంబంధాలతో లేని వాళ్ళు ఎవరు? అందరూ సంబంధాలు పెట్టుకున్నా ఉండాలి కదా. ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళు చేస్తున్న ఒక ప్రాణత్యాగంతో కూడిన, స్వేచ్ఛతో కూడిన, త్యాగంతో కూడిన పోరాటాన్ని దేశ ప్రజలందరూ విశ్వసిస్తున్నారు కదా. ఎందుకు ఇన్ని విశ్వసించే కదా వాళ్ళ సానుభూతి పరులుగా ఉంటారు. మీరు ఇప్పుడు ఉగ్రవాద సంస్థగా మాట్లాడితే ఉగ్రవాదానికి లక్ష్యం లేదనుకుంటే వీళ్ళు 50 ఏళ్ళుగా మాది మార్క్సిజం, లెనినిజం, మావోయిజం, మేము ఇట్లా పోరాటం చేస్తున్నాం, మేము విప్లవం సాధిస్తామని చెప్తున్న ఒక ఉంది కదా. దానికి చైనా, రష్యాలు పెద్ద ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. అట్లా కాకుండా దీన్ని ఉగ్రవాదం, వామపక్ష ఉగ్రవాదం పేరుతోటి మీరు ఒక సాంస్కృతికంగా దాడి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దాన్ని ఉగ్రవాద సంస్థగా మారుస్తున్నారు. కానీ ఈ ఉగ్రవాద సంస్థనే ఎన్ని విలువలు నిలబెట్టింది?
తెలంగాణలో సింగరేణిలో ఎటువంటి పోరాటాలు చేసింది, ఆర్టీసీలో ఎటువంటి పోరాటం చేసింది, తెలంగాణ కోసం ఎటువంటి పోరాటాలు చేసింది, జగిత్యాల సిరిసిల్ల రైతాంగ పోరాటాల లోపల ఎటువంటి పోరాటాలు చేసింది. ఇవన్నీ పోరాటాల నుంచి కదా ఒక విలువలు వచ్చినాయి. అఖిల భారత స్థాయిలో తెలంగాణ ప్రాంతం అంటేనే ఒక ఉద్యమ ప్రాంతంగా చిరస్థాయిగా నిలబడిపోయింది కదా. తెలంగాణ అంటేనే ఒక ప్రశ్నించే గొంతుగా, ఆ న్యాయం కోసం నిలదీసే గొంతుగా మారిపోయిన స్థితిలో కదా, ఈ స్థితిలోనే కదా మనం అందరం మాట్లాడుతున్నాం. అసలు ఎక్కడ ఏం జరిగినా, రాజస్థాన్లో సతి జరిగిన, మణిపూర్లో జాతి హననం జరిగిన, తెలంగాణ మాట్లాడుతుంది కదా. ఈ మాట్లాడే క్రమం లోపల గాదేన్నయ్య గారు కూడా ఛత్తీస్గఢ్ లోపల మీరు మారణ హోమం చేస్తున్నారు. అది కోట్లాది విలువైన సహ సంపన్నులు కార్పొరేట్లకు అందించడం కోసం అక్కడ ఉన్న ఆదివాసులను హననం చేస్తున్నారు. ఆ ఆదివాసీ పౌరులకు న్యాయకత్వం ఇస్తున్న మావోయిస్ట్ పార్టీని అత్యంత కిరాతకంగా ఎన్కౌంటర్ పేరుతో కాల్ చంపుతున్నారని మాట్లాడుతున్నారు. మేము కూడా మాట్లాడుతున్నాం. ఈ కగారు నాపండి, చర్చలు జరపండి అంటే అది ఈనట్లేదు. పోనీ అట్లా కాకుండా కనీసం నిరాయుధిలో దొరికిన వాళ్ళని కూడా న్యాయస్థానం ముందు మీరు ప్రవేశపెట్టడం లేదు. ఇవన్నీ ఏం అర్థాలు ఇస్తుంది ప్రజాస్వామ్యానికి కానీ ప్రజలకు కానీ. కాబట్టి ఇప్పుడు గాదేని మాట్లాడినంత మాత్రాన అది నేరంగా పరిగణించడమో, లేకుంటే సరే ఆవేశంగా మాట్లాడిన అనేది ఇంకేదైనా ఉండాలి. కానీ డైరెక్ట్గా ఊపా కేసు నమోదు చేయడం, ఎన్ఐకి అప్పగించడం అంటేనే ఇది మళ్ళీ తెలంగాణ లోపల ఒక ప్రశ్నించే గొంతుక లేకుండా చేయడం కోసం జరుగుతున్న కుట్రలో భాగంగా జరుగుతుంది తప్ప ఇంకొకటి కాదు. ఎందుకంటే తెలంగాణ అంటేనే తెలంగాణ సాధించుకోవడం వెనుక, లేదా తెలంగాణ ఉన్న ఉద్యమం వెనుక కూడా ప్రజలందరూ ఎంతో కష్టపడితేనే తెలంగాణ ఇట్లా నిలబడగలిగింది. ఇంకా విధ్వంసం కాకుండా కాపాడగలుగుతున్నాం. లేకపోతే ఇప్పుడు ఎట్లాగైతే మిగతా అన్ని ప్రాంతాల లోపల కుల విద్వేషాలు, మత విద్వేషాలు, మారణకాండలు కొనసాగినాయో ఆ స్థితి తెలంగాణకి ఇంకా రాలేదు. కానీ మిగతా అన్ని చోట్ల ఉన్నాయి. అంటే ఇక్కడ ఉన్న ప్రజాస్వామిక చైతన్యం, ఉద్యమ చైతన్యం ప్రజలు నిలబెట్టగలుగుతుంది, తెలంగాణ కాపాడగలుగుతుంది. అందులో భాగంగానే గాదయ్య ఇన్నయ్య తనకున్నటువంటి చైతన్యంతో అదే సంస్కరణ సభలో మాట్లాడి ఉండొచ్చు. అక్కడ కోట్లాది విలువైన సహజ సంపన్ను లూటు చేయడం కోసం ఎవరన్నా ఏమన్నా తప్పుగా మాట్లాడినా, ఏం మాట్లాడినా కానీ దీన్ని మనం సరి చేసుకోవాలని చెప్పి, తర్వాత ఎవరైతే ఈ దేశ ప్రజలు కదా, వీళ్ళ ఇంట్లో చెప్పే అధికారం అమిత్ షా కాదు కదా, మోడీకి కూడా ఎవరికి లేదు. రాజ్యాంగం ఇవ్వలేదు. రాజ్యాంగబద్ధంగా పాలన చేయాలనే మీ ప్రైమ్ మినిస్టర్గా, రాష్ట్ర స్టేట్ హోమ్ మినిస్టర్గా నీకు అధికారం ఇచ్చిండు. అంత మాత్రం నేను చంపేస్తానే ఉంటానంటే ఇక రాజ్యాంగానికి విలువేముంది మరి. ఇప్పుడు మనం సార్ ఫైనల్గా చెప్పండి, అంటే మధ్యలో ఎఫ్ఐఆర్ కాపీలో గాదే ఇన్నయ్య అండ్ అదర్స్ అని చెప్పేసి అని ఉంది. అదర్స్ అంటే ఇంకా అరెస్ట్ కాబోతున్నాయి. అండ్ అదర్స్ అంటే ఎవరెవరు ఉండొచ్చు, అంటే అప్లోడ్ చేసిన ఛానల్ కావచ్చు, లేదా సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఉండొచ్చా? అట్లా అని కాదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇటువంటి ఒక కేసు రావడం, ఈ ఉపా కేసు రావడం అనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకసారి సమీక్షించాలి. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు ఏదైతే డబుల్ ఇంజన్ సర్కారు బీజేపీ ప్రభుత్వం ఉన్న దగ్గర ఆపరేషన్ కగారు సమర్థిస్తున్నారో, ఇక్కడున్న ప్రతిపక్ష పార్టీలు, అది సిపిఐ సిపిఎంలతో సహా అన్ని లెఫ్ట్ పార్టీలు అన్నీ కూడా, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా, ఇదే మహేష్ కుమార్ గౌడ్ మేము పెట్టే రౌండ్ టేబుల్కి వచ్చి ఆపరేషన్ కగారు వ్యతిరేకంగా మాట్లాడిపోయింది. ఆపరేషన్ కగారు వ్యతిరేకంగా మాట్లాడిన విషయం సభ్యు సమాధించింది. మరి ఇదే కగారు వ్యతిరేకంగా మాట్లాడిన గాదయ్య మీద ఊపా ఎట్లా కేసు పెట్టగలుగుతారు? అది అమిత్ షా అనిపించదో, ఇంకేదన్నా దుర్భాషలాడచ్చు, ఇంకెవరు. కానీ జరుగుతున్న అన్యాయం పట్ల ఒక ఆవేదన వెళ్ళిపోయించడం కూడా నేరం ఎట్లయితుంది. కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మాట్లాడారు కదా మా ఎలకతుర్తి సభలో ఆయన డైరెక్ట్ గా అన్నాడు, ఈ ఆపరేషన్ కగారు ఆపాలి, చర్చలు కొనసాగాలి, శాంతి చర్చ జరగాలని మాట్లాడారు. అంటే కగారుని వ్యతిరేకించడం మరి కేసీఆర్ కూడా అట్లే కదా. మరి వీళ్ళందరి మీద ఊప నమోదు చేయాలి కదా. ఇదా మరి విధానం. కాబట్టి రేవంత్ రెడ్డి ఆయన దృష్టికి వచ్చిన ఈ దృష్టిని పెట్టుకొని గాదే ఇన్న మీద నమోదు కాబట్టి ఏదైతే ఈ తప్పుడు కేసు ఉందో దీన్ని వెంటనే తొలగించి అతని బేషరతకు విడదీయాలి. ఎందుకంటే ఇది ఉన్నటువంటి ఒక ప్రజాస్వామిక పరిస్థితిని లేకుండా చేస్తుంది. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, అఖిల భారత స్థాయిలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఒక అణిచివేత విధానాన్ని, ఫాసిస్ట్ విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా సరే మీరు కార్పొరేట్లకు మీరు ఎట్లుంటారో లేకపోతే వాళ్ళు ఎట్లుంటారో అని కాదు, ఇక్కడున్న రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్య విధానాలు అమలు కావాలని మాట్లాడుతున్నారు. గాదే ఇన్నయ్య గారనే మాట్లాడుతున్నారు. ఆయన గాదిన్నయ్య అయితే మొత్తం రాజ్యాంగం కోసం ఢిల్లీ వరకు వెళ్ళింది కదా, రాజ్యాంగాన్ని అమలు చేసుకోవాలని. అటువంటి వ్యక్తి మీద ఊప పెట్టడం అన్న సరికాదు. అది భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులో భాగంగా చూడాలి తప్ప మీరు ఇంకా ఆదర్శాన్ని పెట్టి ఒక బెదిరింపు కాదు. ఎవరమైనా సరే జరుగుతున్న ఒక మారణ హోమం, మధ్య భారతంలో జరుగుతున్న హత్యాకాండ సుమారు 2 ఏళ్లుగా జరుగుతుంది. ఈ 2 ఏళ్లుగా ఒక్క హక్కుల సంఘాన్ని కూడా నిజ తీసుకుపోలేదు. కాబట్టి ఇప్పటికైనా సరే నిజాలు బయటికి రావాలి, ఒక అణచివేత బయటికి రావాలి. ముఖ్యంగా ఆర్టికల్ 21 జీవించే హక్కు లేకుండా పోతుంది. ఆర్టికల్ 21 పట్ల మనందరం మాట్లాడాలి. మా తేడా లేకుండా మీడియా, పత్రిక అందరూ మాట్లాడితేనే
ఇప్పుడు మధ్య భారతంలో జరిగింది మన దగ్గర జరగకుండా పోదు. ఎందుకంటే ముఖేష్ చంద్రాకర్ అనే ఒక జర్నలిస్ట్‌ను ఒక గుటాల బయటికి తీసినందుకు 104 కోట్లది అతన్ని అత్యంత కిరాతకంగా చంపారు. ఆ స్థితి ఇప్పటికి కూడా కొనసాగుతది కాబట్టి ఇప్పటికైనా సరే అందరం కూడా జీవించే హక్కు కోసం, భావప్రకటన స్వేచ్ఛ హక్కు ఆర్టికల్ 19 కోసం మనందరం గొంతెత్తాలి. ఏదైతే గాదే ఎన్ఐఏ మీద నమోదు కాబడ్డ తప్పుడు ఎన్ఐఏ కేసు, ఊపా కేసును వెంటనే రద్దు చేసి అతన్ని బేషరతుగా విడుదల చేయని పౌరకుల సంఘం డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.